శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, సత్సంగంలో భాగంగా శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలో 34 సర్గలు పూర్తి చేసి 35వ సర్గలోని 26వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 27వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. रुदतां वाहनानांच प्रपतंचश्रु बिंधवः रजोध्वस्ता विवर्णाश्च न प्रभान्ति यथापुरं. మాల్యవంతుడు రావణాసురుడి మాతామహుడు అంటే అమ్మను కన్న తండ్రి చెప్తున్నాడు. అనేక దుశ్శకునాలు కనపడుతున్నాయి రాజా. గజ అశ్వాది వాహనాలన్నీ కూడాను ఏడుస్తూ కన్నీటి బిందువులు కార్చుతున్నాయి. అవి ఇదివరకట్లాగా ప్రకాశించటం లేదు, దుమ్ము కొట్టుకుని కనబడుతున్నాయి. వ్యాల గోమాయవో గృధ్రా వాస్యంతి చ శుభైరవం. ప్రవిశ్య లంకా మారామే సమవాయాంశ కుర్వతే. అలానే మాంసాన్ని తినే నక్కలు గద్దలు భయంకరంగా అరుస్తున్నాయి. అవి లంకలో ప్రవేశించి ఉద్యానవనాల్లో కూడా గుంపులుగా తిరుగుతున్నాయి. ఇవన్నీ అపశకునాలు కనపడుతున్నాయి. కాలికా పాండురైర్నందై ప్రహసత్యగ్రతః స్థితా స్త్రియ స్వప్నేషు ముస్నంత్యో గృహాణి ప్రతిభాష్యత. నల్లని ఆకారం గల స్త్రీలు ప్రతికూలంగా మాట్లాడుతూ ఇళ్లను దోచుకుంటూ ఎదురుగుండా నిలబడి తెల్లటి పళ్ళు కనిపెట్టేటట్టుగా నవ్వుతున్నట్టుగా కలల్లో కనపడుతున్నారు, స్వప్నాల్లో. గృహాణాంబలి కర్మాణి శ్వానః పర్యుభభుంచతే ఖరాఘోషు ప్రజాయంతే మోషకా నకులేషు చ. దేవతల కొరకు అలానే కాకుల కొరకు వేసిన బలులు కుక్కలు తింటూ ఉన్నాయి. అలానే ఆవులకి గాడిదలు, ముంగీసులకేమో ఎలుకలు పుడుతున్నాయి. మార్జారా ద్వీపిభిః పార్థం సూకరా సునకై సహ కిన్నర రాక్షసైశ్చాపి సమేయుర్మానుషై సహ. పిల్లులు పుల్లులతోటి, పందులు కుక్కలతోటి, కిన్నరులు రాక్షసులతోటి, రాక్షసులు మనుషులతోటి సంగమిస్తున్నట్లుగా కలలో కనపడుతూ ఉన్నది. పాండురా రక్త పాదాశ్చ వేగా కాలచోదిత రాక్షసానాం వినాశాయ కపోత విచరంతి చ. ఎర్రటి పాదాలు గల తెల్లని పావురాలు కాలం చేత ప్రేరేపింపబడినవై రాక్షసుల వినాశనాన్ని సూచిస్తూ సంచరిస్తూ ఉన్నాయి. వీచీ కూచీతి నాశంతి శారికావ్యస్మసు స్థిత పతంతి గ్రథితాశ్చాపి నిర్జిత కలహైషిభి. ఇళ్లలో ఉన్న గోరింకలు ఇతర పక్షుల చేత జయింపబడి కిచకిచలాడుతూ చుట్టబెట్టుకుని నేల మీద పడుతున్నాయి. పక్షినస్య మృగా సర్వే ప్రత్యాదిత్యం రుదంతితే కరాలో వికటో ముండ పురుష పరుష కృష్ణపింగళ కాలో గృహాణి సర్వేషాం కాలే కాలే భవేక్షతే ఏతాన్యాని దుష్టాని నిమిత్తాన్యుత్పతంతి చ. అన్ని పక్షులు మృగాలు సూర్యుని వైపు తిరిగి ఏడుస్తూ ఉన్నాయి. భయంకరమైన వికృత రూపం కలవాడు, బోడితెల గలవాడు, క్రూరుడు
ధూమ్రవర్ణంతో ఉన్నవాడైన కాలుడు అంటే మృత్యుదేవత ప్రాతః సంధ్యాకాలంలో సాయం సంధ్యా సమయాల్లో అందరి ఇళ్లలోకి చూస్తూ ఉన్నాడు. ఇవే కాకుండా ఇంకా మరికొన్ని దుష్ట శకునాలు కనపడుతున్నాయి. రాజా విష్ణు మన్యామహే రామం మానుషం రూపాస్థితం నహి మానుషమాత్రో మాతృసో రాఘవో దృఢ విక్రమ ఏన బద్ధ సముద్రే చ సేతు స పరమాద్భుత కృష్వ నరరాజేన సంధిన్ రామేణ రావణ జ్ఞాత్వావధార్య కర్మాణి క్రేతామాయతి క్షతాం. రాముడు సాక్షాత్తు విష్ణువే అని నేను భావిస్తున్నాను. సముద్రం మీద చాలా అద్భుతమైన సేతువుని నిర్మించడం అంటే మాటలు కాదు. కాబట్టి అతడు మనుష్య మాత్రుడు కాడని నాకు అనిపిస్తున్నది. నరరాజైన రాముడితో సంధి చేసుకో, చేయవలసిన పనులేంటో తెలుసుకుని నిర్ణయించుకొని భవిష్యత్తులో శ్రేయస్కరమైన పనిని చేయవయ్యా. ఇదం వచస్తస్య నిగద్యమాల్యవాన్ పరీక్ష రక్షోధిపతేర్మనః పునః అనుత్తమేషోత్తమ పురుషో బలి బభూవ తుష్టిం సమవేక్ష రావణం. ఇలా మాల్యవంతుడు రావణాసురుడితో పలికి అతని యొక్క ముఖవర్ణాదుల చేత అతని భావాన్ని కనిపెట్టి మౌనంగా కూర్చున్నాడు. ఆ తర్వాత ఈ చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్య యుద్ధకాండే 35 సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 35వ సర్గ. రేపు మనం 36వ సర్గ ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.